స్విమ్మింగ్ పూల్ లో దుంకంటే ఎలా చేస్తున్నాడో మీరే చూడండి. హలో మామ, అసలు ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు బక్రీద్ అని మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు బక్రీద్ అని పొద్దున్నే లేచి నీళ్ళు అయితే పోసుకొని ఈద్గా అయితే పోయినా. ఈద్గా జమాత్ అయితే వచ్చినారు. అందరూ వాళ్ళ ఇంటితో అయితే ఉంటారు. ఈద్గా జమాత్ లో వాళ్ళ ఇంటి కాడికి వచ్చినప్పుడు వాళ్ళైతే కలిసి వస్తారు. అల్హమ్దులిల్లా నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నమాజ్ కంప్లీట్ అయినాక ఎంతో శత్రువులైనా తప్పకుండా కలవాల్సిందే. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయింటారు కదా, వాళ్ళకైతే సదింపులు చేసుకునేకైతే పోతున్నాం. సదింపులు కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చిన. ఇంటికి వస్తేనే మా ఆయన అయితే వంట మాస్టర్ అయినాడు. చికెన్ పకోడా అయితే చేస్తున్నాడు మా ఆయన. చికెన్ పకోడా వేసేది అయిపోతే ఇంట్లో చేసింటారు కదా స్పెషల్, అదైతే తిన్నాం. ఊరికి అయితే బయలుదేరినాం. అంటకు పెట్టుకుని మీ అవ్వలు ఊరికి ఎందుకు రా అంటే మీ ఎదరు కాదు ఉరుసు అయితే ఉంది అందుకే పోతున్నా. ఇంకా రావంగానే మావనికైతే ఇది ముబారక్ అయితే చెప్పినాను. చెన్నై లేదో స్విమ్మింగ్ పూల్ పోదాం రా అన్నాడు. స్విమ్మింగ్ పూల్ కి అయితే బయలుదేరినాం. స్విమ్మింగ్ పూల్ కి అయితే పోయినాం. మా వాడు ఇల్లు డై కుదిరినాడు, మీరే చూడండి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. రాత్రి అయితే గంధం అనమాట. వీడియో పార్ట్ 2 అయితే క్రియేట్ చేసిన. వీడియో చూడాలనుకుంటే ఫాలో అయితే చేసుకోండి.